దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినాక ఉపవాస ప్రార్థన రెండో రోజు దేవుడి సన్నిధిని కూడి రావడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రం. మొదటి రోజులో నేను నా తోడుగా కొన్ని పిల్లలు ప్రార్థనకి రాలేకపోయింది. ఎందుకంటే మన చర్చ పని కోసం మనము 6 గంటలకు వెళ్ళిపోయారు. మన సంఘంలో కొందరు పిల్లలు అక్కడికి వెళ్ళి గచ్చి వేయడానికి అక్కడ వెళ్ళింది కాబట్టి ఉపవాస ప్రార్థనకి రావడానికి సమయం దొరకలేదు. చివరికి వచ్చారు. ఆ రోజు ఈ ప్రార్థన ఎలాగా చేశారని తెలియదు. ఈరోజు కూడా కొంచెం లేట్గా వచ్చారు. అంశం బట్టి మీరు ప్రార్థన చేశారని. ఈ ఉపవాస ప్రార్థన పెట్టడానికి ఉన్న 3 కారణాలు ఉంది. ఒకటి, చర్చ్ పని బాగా జరగాలి. 30 తారీఖు మీటింగ్ బాగా జరగాలి. అదొక విషయం. రెండవది, మన సంఘ బిడ్డలు కొందరికి చాలా ప్రాబ్లం ఉంది. దాన్ని బట్టి ప్రార్థన చేయడానికి దేవుడు సన్నిధిని కూడి ఇచ్చాడు. ఈ విషయం కొరకు దేవుడు సన్నిధిలో బెదుమలాడడానికి మనం కూడి వచ్చారు. సంఘ బిడ్డల శోధనలుడే ముందుకు కొనసాగించినప్పుడు మనము సైలెంట్గా కూర్చోకుండా దాని వరకు ఏడిసి కన్నీరు గార్చిన వ్యక్తులు ఉండాలి. మనకది ఏమీ ఆవలేదని అనుకొని సైలెంట్గా కూర్చోకూడదు. వారి విడుదల కొరకు మనకు రావచ్చు. వారి విడుదల కొరకు మనం కూడా ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. అదే మీరు మర్చిపోకూడదండి. సంఘము పరిస్థితి ఎలాగ జరుగుతున్నారో అటువంటి సంఘ బిడ్డలు ఆ టైంలో దేవుడి సన్నిధిలో మోకరించాలి. దేవునికి స్తోత్రం. సంఘముకి అపమానపరిచిన సంగతులు జరిగినప్పుడు సంఘ బిడ్డలు మౌనంగా కూర్చోకూడదు. దానికి కోసము ప్రార్థన చేయన దేవుడు బిడ్డలు లగాలి. స్తోత్రం. అందుకే సంఘములో కొన్ని అపమానం జరిగినప్పుడు మౌనంగా కూడా ఉండకూడదండి. అది ఎరిగిన దేవుని బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం. అది కొందరికి ఆనందకరంగా కలిగినప్పుడు మనకు అది వేదనకరంగా ఉంటాయి. ఇది ఎంతమందికి అర్థమవుతున్నారో తెలియదు. మనము సంఘ పరిస్థితిలో ఎరిగి సంఘ బిడ్డలు మోకరించడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన విషయం మరిచిపోకూడదు. ప్రార్థన ఈ 3 రోజులు ప్రార్థన పెట్టిందించిన 3 కారణాలు నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవునికి వందనాలు. వాక్యంలోనికి మనం వెళ్తామండి. ఈరోజు పాత నిబంధన నుండి ఒక వాక్యం చదువుతున్నారు. మీకు అందరికీ ఎప్పుడు మీరు చదువుతున్నారంటే అనుకున్నారు. 48 కీర్తనము, దాని 16వ వాక్యము. ఎవరైనా ఒకడు కొన్ని సోదరులు చెప్పాలి. గట్టిగా సోదరులు చెప్పాలి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడుగా ఉన్నారు. అందుకని నేను అక్కడ స్తోత్రం చెప్పడం. ఎందుకు చెప్పడం? ఆ సదాకాలం మనకు తోడుగా ఉండిన కాబట్టి ఆ దేవుడికి ఏం చేయాలి? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ వాక్యం మీరు చదువునప్పుడు అర్థమైందా లేదా నాకు తెలియదు. ఈ దేవుడు సదాకాలము దేవుడిగా ఉన్నాడు. తర్వాత మరణం వరకు కాదు, మరణం దాటినప్పుడు కూడా
నడిపించినది ఈ దేవుడు. నీ సేవించిన దేవుడు. దేవునికి అదే 77 కీర్తనములు 13వ వాక్యములు ఒక మాట రాయబడి ఉంది. దేవా నీ నామము పరిశుద్ధమైనది. దేవుడు వంటి ఒక స్తోత్రం చెప్పండి. దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నారు? నేను చదివిన వాక్యం మరి ఈ దేవుడు సదాకాలము దేవుడిగా ఉన్నాం. ఆ దేవుడి గురించి చెప్పిన మాట కీర్తన గారు చెప్పినది ఇప్పుడు మనము చదివిన తర్వాత అదే నాకు నీ పైన వాక్యం నాకు అవసరం లేదు. మనకు సంబంధించిన వాక్యము ఆ 13వ వాక్యంలో చివరి మాట. ఏ దేవుడు వంటి మహాదేవుడు ఎవరున్నారు? ఈ దేవుడు మనకు ఈరోజు మహాదేవుడు నీ తోడుగా ఉన్న కనుక ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నారు. నీ సమస్యలు పెరిగినప్పుడు, వేదనలు పెరిగినప్పుడు, నిరాశలు కలిగినప్పుడు ఇలాంటి దేవుడు సదాకాలం నీ తోడుగా ఉన్న దేవుడు కనుక చాలా మంది దేవుడు బిడ్డలు అనుకున్నారు. ఈ దేవుడు సదాకాలము దేవుడిగా ఉన్నావా అంటే డౌట్. అందరికీ డౌట్ వస్తున్నారు. ఈ దేవుడు సదాకాలం దేవుడిగా ఉన్నారు. ఈ దేవుడికి మార్పు లేని దేవుడు. అందుకని సదాకాలము దేవుడిగా ఉన్నారు. నిన్న నేడు నిరంతరం రీతిగా ఉన్నవాడు ఆయన నిన్ను సదాకాలం నడిపించిన దేవుడు. ఈరోజు నేను మర్చిపోకూడండి. ఉపవాస ప్రార్థనలు కూడి వచ్చిన దేవుడు బిడ్డలు పరిశుద్ధమైన దేవుడు వాక్యంతో అందించిన మాట. ఆ దేవుడు మహాదేవుడు. వాక్యం ఉంటుంది. యెరెమయా గ్రంథము 1వ అధ్యాయము 15-16 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. ఈ దేవుడు స్తోత్రం గర్భములో ఆమె చెప్పండి. అందరి ఎరిగినది ఎప్పుడంటే నీ బయటికి వచ్చిన తర్వాత. హలో, నేను చెప్పిన నీకు అర్థమవుతున్నారో తెలియదండి. అందరూ మమ్మల్ని ఎప్పుడు ఎరిగారు? బయటికి వచ్చినప్పుడు. ఏ దేవుడు దేవుడుగా ఉన్న దేవుడు ఆయన ఏమడ బయటికి వచ్చిన మునువే నిన్ను ఎరిగిన దేవుడు ఉన్న కనుక దేవునికి స్తోత్రం కలుగునుగా. లోకములో ఉన్న ప్రతి మనుషునికి బయటికి వచ్చినప్పుడు ఎరిగినప్పుడు మా దేవుడు మాత్రము మమ్మల్ని బయటికి వచ్చిన మునువే ఎరిగి ఉన్న దేవుడు. అది మారలేని దేవుడు. అందుకే ఎర్రమే చెప్పిన ఈ దేవుడే సదాకాల దేవుడు ఉంటారు. నేను గర్భంలో నిన్ను ఎరిగిన దేవుడు సదాకాలం నీకు దేవుడిగా ఉన్నాడు. కీర్తన గారు చెప్పిన వాక్యం కూడా వినండి. కీర్తన గారు 139 కీర్తనం దాని 15-16 వాక్యం కూడా చదవండి. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితరాయి. నీ పుట్టిన మునువే నీ ఎరిగిన దేవుడు. అది కీర్తన గారు చెప్పిన మాట 15 నుండి చదివినప్పుడు ఒకసారి కూడా చదవండి. రహస్యమందు పుట్టిన నాడు అంటే స్కానింగ్ చేసిన ముందుకే దేవుడు ఎరిగి ఉన్నారు. ఆ
నీ రహస్యం తెలిసిన ఎప్పుడంటే స్కానింగ్ చేయాలి, లేకపోతే టెస్ట్ చేసినప్పుడు నీ బిడ్డ నీకొక బిడ్డ కరువు అయిందని తెలుసుండదు. కానీ దేవుడు చెప్పిన మాట ఏమనగండి, రహస్యంగా ఉండినప్పుడు తర్వాత రహస్యంగా పుట్టిన నాడు ఎమక్కలు కూడా దేవునికి మరిగా ఉండలేదు. తర్వాత నేను పిండంగా ఉండినప్పుడు స్తోత్రం చెప్పండి. యెర్మయా చెప్పినది నీకు అర్థమైందా? ఇప్పుడు 1:5 ఏమండి యెర్మయా చెప్పినది? రూపింబ మునిపే. ఇక్కడ చెప్పుతున్నది పిండంగా ఉండిన మునివే. స్తోత్రం స్తోత్రం. అది రెండు కరెక్ట్ అండి. పుట్టిన మునివే, పిండంగా ఉండిన మునివే, ఎలిగిన ఒక దేవుడు. తర్వాత చెప్పండి, ఈ కళ్ళు నన్ను ఏం చేశారు? చూశారు. తర్వాత దినములను ఒక్కటైన కాక మునిపే స్తోత్రం చెప్పండి. చూశారు, ఎరిగారు, రాశారు. ఈ దేవుడే. ఏ దేవుడు అంటే సదాకాలము దేవుడిగా ఉన్నవాడు, ఎరిగి ఉన్నవాడు, చూసినవాడు, రాసినవాడు. ఈ రోజు ఈ విషయం మొత్తం ఎరిగి రాసి ఒక్క దేవుడు నీకెరుగగలిగా దేవుడికి స్తోత్రం కలుగునుగా. మనుషుల పుస్తకములు రాయినట్టుగా కాదు, దేవుడి పుస్తకములు ఈ గురించి రాసిన వేరే. అది ఎవరికి తెలియదు. ఈ గురించి నా గురించి మొత్తం రాసి ఎంతమంది ఈ ఉపవాస ప్రార్థనకి కూడి వచ్చిన దేవుడు వింటున్నారా? నీ పుట్టిన మునుపు నీ చరిత్ర రాసిన పుస్తకం పల్లాలు పుట్టినట్టుగా. నీ అనుకున్నారు ఇప్పుడు ఈ జరిగిన సంగతి ఆయన రాయబడి ఉంది. ఇప్పుడు నీ అనుభవించిన వేదన ఆయన పుస్తకం రాయబడి ఉంది. ఇప్పుడు నడిచిన మార్గం ఆయన రాయబడి. ఏమిటి అనుకున్నారు? నీవు మా దేవుడు దేవుడుగా ఉన్నారు. ఎందుకంటే మొత్తం రాసి ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకములకు పుట్టి వచ్చిన తర్వాత అందరు రాసినప్పుడు పుట్టుక మునుపే నీ స్టోరీ ఎప్పుడు ఎక్కడ పుట్టుతుంది, ఎక్కడ పెరుగుతుంది అంటే ఆయన ముందుకు నీ అమ్మ నాన్న ఎవరు నిన్ను మేరది అది కూడా రాశారు. నీ ఎక్కడ పుట్టుతున్నారు అదే రాశారు. నీ ఎక్కడ పెరుగుతున్నారు అదే రాశారు. నీ ఎక్కడ ఎదుగుతున్నారు రాశారు. ఎప్పుడు వివాహం జరుగుతున్నారు రాశారు. ఆమె చెప్పాలి. నీ భవిష్యత్తు భూతం బాధి భవిష్యత్తులు అన్ని రాయబడ్డారు. అటువంటి ఒక దేవుడు నీకున్న కనుక ఆ దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ దేవుడి దేవుడిగా ఉన్న కనుక స్తోత్రం. సైరం మనకి సదాకాలం దేవుడుగా ఉన్నా దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకని ఈరోజు నీ టెన్షన్ పెట్టకూడదండి. స్తోత్రం కలిగింది. అందరూ అనుకున్నారు నా పేరు రాయలేదండి, ఆయన రాయాలి. అది అక్కడ మొత్తం రాశారు. స్తోత్రం అనుకున్నారు ప్రభువా ఇది ఎందుకు ఇలాగ జరుగుతున్నారు? ఇప్పటి వరకు నా పేరు అక్కడే సంతత పెట్టలేదు, రాయలేదు కదా. కానీ నేను ముందుకే అది మొత్తం రాశాను. ఎప్పుడు నీ పేరు రాస్తామని అది ముందుకు ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు. ఆయన గురించి చెప్పిన ఆ దేవుడు దేవుడుగా ఉన్నా కాబట్టి ఈ పాలన సంఘం మరిచిపోకూడదు. ఆ దేవుడికి స్తోత్రములు, ఆ దేవుడికి స్తుతులు అర్పించండి. అందుకే నేను చెప్పిన మాట మరిచిపోకూడదు. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. అదే చెప్పండి. యెర్మయా గ్రంథం 1:8 విషయం చెప్పండి. ఈ దేవుడు నా దేవుడుగా ఆ దేవుడుగా ఉన్న కారణం వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. నిన్ను విడిపించడానికి తోడే ఉన్నారంటే ఏదైనా దేవుడు నీ గురించి రాయబడిన దేవుడు ఆ దేవుడు నీకు తోడే ఉన్నారంటే స్తోత్రం. ఆ దేవుడు మన దేవుడండి. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు నిన్ను విడిపించడానికి తోడే ఉన్నారు. అలాగే చెప్పాలి గట్టిగా.
వాక్యం కూడా ఆమె చెప్పండి గట్టిగా. విడిపించడానికి తోడే ఉన్నారు కనుక ఆ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దేవుడు దేవుడుగా ఉన్నా కాబట్టి నిన్ను విడిపిస్తుంది. నీకు తోడుగా ఉన్న దేవుడు ఈ రోజు విడుదల లేని విషయం నీ భయపడకూడదండి. ఆయన నీకు తోడుగా ఉంటే విడుదల జరుగుతుంది. ఈ విడుదల జరగడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారు అది వ్యర్థమే. విడిపించడానికి తోడుగా ఉన్న దేవుడు, ఎరిగి ఉన్న దేవుడు, చూసిన దేవుడు, రాసి ఉన్న దేవుడు ఈ రోజు విడిపించడానికి తోడుగా ఉంటే స్వతంత్ర చెప్పండి గట్టి. యోసేపునోడు దేవుడు తోడుగా ఉండినట్టుగా 39 అధ్యాయంలో 5 సార్లు రాయబడింది. దాన్ని చదవడానికి సమయం తీసుకోలేదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే రాయబడి యోసేపునికి దేవుడు తోడుగా ఉన్న కాబట్టి వాళ్ళు వర్తిలింపబడింది. ఓ దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవుడు విడిపించడానికి యోసేపుని సమయం వచ్చేది. ఎవరి స్తోత్రం చెప్పండి. యోసేపుకి ఏం చేశాడు? చెరసాలకి ఎందుకు పంపించారు? ఎవరు పంపించారు? కనబడిన చెయ్యి పొట్టిపరు భార్య, కనబడలేదంటే చెయ్యి దేవుడు చెయ్యాలి. స్తోత్రం కలిగింది. ఏ ఊరికినట్టు కంటే మనుషుడి చెయ్యి ఉంది, దేవుడి చెయ్యి ఉంది. అది రెండు చెయ్యి కలగకుండా ఏం జరగదు. యోసేపుకి ఎందుకు చెరసాలకి పంపించారు చెప్పండి. ఎవరు చెప్పండి. ఎందుకు పంపించారు? అక్కడికి వెళ్తే మాత్రం ఈయన ఏం చేశారు? ఐగుప్తుల భాష నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. అందరికి పెట్టిన చోటలు కాదు యోసేపుకి పెట్టింది. రాజులు తప్పు చేసి వాడికి ఎక్కడ పెట్టుతున్నారు అక్కడే. నేను చెప్పిన మాట యొక్క నీ ఇంటికి వెళ్ళి అది గడ 40, 42, 43, 44 అధ్యాయం చదివినప్పుడు అది కరెక్ట్ గా రాయబడి ఉంది. నేను ఉట్టునే చెప్పాను కాదు. స్తోత్రం. మీరు యోసేపు పడుకున్నారు, దేవా దానికి నీ తోడుగా ఉన్నారు చెప్పారు కదా. ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళలేదు, చెరసాలను పడింది కదా. కాబట్టి చెరసాలను పడాలంటే ఐగుప్తు దేశంలో ఆ భాష నేర్చుకుంటాను. ఆ భాష నేర్చుకుంటే ఆ దేశానికి సింహాసనం కూర్చోబెట్టి ఆ దేశానికి ఏమవుతారు ఎలబాటు చేస్తుంది. ఈ రోజు సంగమా అర్థం చేసిన వాళ్ళు అంతగా కూర్చోకూడదు. ఈ ఎన్నో ప్రోసెస్ అన్ని ఎరిగిన దేవుడే విడిపించడానికి సమయం వచ్చినప్పుడు యోసేపుకి జైలుకి పంపించడానికి ఆ లోకములు ఎవరు ప్రయత్నించారు? పొటిఫర్ భార్య కదా. అని యోసేపు బయటికి రావడానికి ఎవరు ప్రయత్నించారు? ఏది మనిషిని పెట్టారో అదే అలాంటి ఒక మనిషిలో ఉన్నారు. అర్థం అవ్వలేదు. ఎవరంటే పానపాత్రకారుడు కళ చూశారు. ఆ కళ చూసేవాడు కళకి అర్థం చెప్పారు. చెప్పినప్పుడు ఒక్క దినం రాత్రి కూడా ఎలాగంటే ఒక ఆ కళ చూసినప్పుడు పానపాత్ర గారిని చెప్పని ఇది అర్థం చెప్పడానికి ఒకడు ఉన్నారంటే స్తోత్రం చెప్పండి. ఈ రోజు మనుషుల వలన నీ జైలుకి వెళ్ళిపోతే మనుషుల వలన కాదండి. నిబంధన మొత్తం చూడండి. దేవుడు ఏం చేశాడు? తోడే ఉన్నారని చెప్పండి. స్తోత్రం. ఆమేన్. కొత్త నిబంధనకి వచ్చినప్పటికి కొంచెం తేడాగా వచ్చింది. ఏనగా మత్తయి సువార్త 1:1 ఆయనకి పేరు పెట్టారు. పాపము నుండి విమోచన కలగడానికి ఆయనకి యేసు అని పేరు. యేసు అని పేరుకి ఇమ్మానుయేల్ అనే పదవానికి అర్థం ఏంటి? హల్లెలూయా.
స్తోత్రం. వారికి అందరికి తోడుగా ఉన్నారని రాసినప్పుడు మనకి తోడు. ఈ రోజు దేవుడు విడుదలకి విడిపించడానికి దేవుడు తోడుగా దిగి వచ్చిన గాక. ఈ 2025 ముగించిన ముందు ఒక విడుదల జరగబోతుంది. దేవుడు తోడుగా ఉంటాడు. ఈ సమయం ఆయిందా, విడుదలకి సమయం ఆయిందా. నేను ఎలా విశ్వాసంతో చెప్తున్నాను, విడుదల జరుగుతున్నది. ఇది అంటే స్తోత్రం. నేను కూడా అలాగే నమ్ముతాను విడుదల. దేవుడికి విడుదల ఇవ్వడానికి ఒక్క క్షణం చాలు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఈ దేవుడు నా దేవుడు, ఈ దేవుడు ఈ దేవుడు దేవుడిగా ఉండే కాబట్టి ఆయనకి మన వల్ల చించనత్వం లేదు. యాకోబు పుస్తకం 1:17 వాక్యం చదవండి. చదవండి. చదవలేదు పొద్దునే చెప్తాను. There is no variation in him. ఆయన యందు ఏ చంచలత్వమైనను, ఏ చంచలత్వం లేదు. గమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆమేన్ చెప్పండి. ఆయన ఏ చంచలత్వం లేదు. గమనాగమన ఛాయ నీళ్ళ మారిపోయినట్టుగా మారిపోదు. ఆమేన్ చెప్పండి. ఆ దేవుడు చెప్పండి, నేను నీకు విడుదలిస్తాను, తోడుగా ఉంటాను. నేను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను. మూడవది 20 గ్రంథం 1:12 చూడండి. 20 గ్రంథం 1:12 చూడండి. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు. యెషయా గ్రంథం 55 ఉంది కదా, నా నోటి నుండి వెళ్ళిన వాక్యము వ్యర్థంగా రాదు, ఆయన పని చేసి. ఆమేన్ చెప్పండి. దొరికిందా మీకు ఆ వాక్యము? స్తోత్రం. నేను సందర్భంగా నేనైతే పలకేది దేవునికి స్తోత్రం కలిగిన 11వ వాక్యమా చూడండి. 11వ వాక్యం చూడండి. 55:11. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును. 10 నుండి చదవండి. నా పంపిన కార్యమును సఫలము చేయును. అంటే కార్యం కాదు, నా పంపిన కార్యం కాదు, నా పంపిన వాక్యం. అంటే దేవుడు ఏదో చెప్పారో అది నెరవేర్చకుండా. చదవండి చదవండి. ఆయన నోటి నుండి పలకనది జరుగుతుందని ఎంతమంది నమ్ముతుంది. అది నీకు అనుకూలంగా ఈ రోజు ఆయన వాక్యం, ఈ రోజు అనుకూలంగా నీకు అనుకూలంగా ఈ రోజు నోటి తోటి పలకండి. దేవా, నీ చెప్పిన వాక్యం నాకు అనుకూలంగా జరిగిన గాక. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు నాకు తెలియదండి. దేవుడు ఏది చెప్పుతున్నదో అది జరిపించిన దేవుడు స్తోత్రం కలిగిన గాక. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజు దేవుడు చెప్పినది జరిపించిన దేవుడు ఉండగలగా దేవునికి వందనాలు తెలియపరుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినదే జరిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు భయపడకూడదు. ఏలియా గారు వెళ్ళి ఆహాబు ఇంటికి వెళ్ళి ఏం చెప్పని, నేను చెప్పిన అంతవరకు వర్షము వర్షం ఏం చేయను. ఎందుకనగా చెప్పారు?
విశ్వాసంతో. ఏది ఆధారం? వాక్యమైన ఆధారం ఉండాలి కదా. ఉంది. ఎలాగ ఆధారం ఉందనే ద్వితీయోపదేశకాండ 28 అధ్యాయము 23, 24 వాక్యం చూడండి త్వరగా. The Lord will make the rain of your land powder and dust, and the heaven it will come down until you are destroyed. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును. నీ తలపైన ఆకాశం ఇత్తడిగా ఉండును. నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును. నీ నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దీర్ఘపు వర్షమును ధూళిగాను ముగ్గిగాను చేయును. ఆమె ఇది ఎరిగిన అది మాత్రం చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది మాత్రం కాదండి, స్తోత్రం కలిగిన గాక. మొదటి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ద్వితీయోపదేశకాండ 11వ అధ్యాయంలోకి కూడా రావాలి. 11వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా రావాలి. స్తోత్రం. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి వేయించుదను. 11వ అధ్యాయం 17. He will shut down the heaven so that there will be no rain. చదివిన వాక్యం కరెక్ట్ కాదు. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండిగదు. ఇది రెండు వాక్యం ఎరిగిన దైవదాసుడు ఆకాశం ఏమవుతుంది? మూయబడతానని చెప్పిన వాక్యం నమ్ముకొని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ఏమైంది? 3.5 సంవత్సరం మూయబడింది. ఆయన చెప్పినదే చెయ్యిన దేవుడు అంటే. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు వాక్యం మనుష్యుని వలన స్తోత్రం. ఈ పుస్తకం ఎంతమందిని కలిసి రాశారు? 40 మంది కలిసి రాశారు. అందులో ఒక్కడు మాత్రం ఏమండి? అన్యులు. ఒక్కడు మాత్రము అదెవరు? అది లోక వైద్యుడైన లోక. ఆయన అన్నాడు వాక్యం అందరూ ఏమండి? యూదులే. ఆమె చెప్పాలి. యూదులుగా ఉండినప్పుడు 40 మంది మనుషులు కలిసి 40 చోట్లకు వచ్చి పుస్తకం రాయబడేరు. కానీ ఆ పుస్తకం ఒక్క మనుషులు రాసినట్టుగా ఉంటుంది. స్తోత్ర. ఆ పుస్తకం అని చెప్పినది అది నా నోటి నుండి వచ్చిన వాక్యం. అది నా చెప్పినది జరుగుతుంది. అది జరగకుండా అట్టుగా నిలబడిన శక్తి ఈరోజు కారణాలు చేయగల ఈ ఉపవాస ప్రార్థనగా ఈ సంతానాన్ని చెప్పిన కొన్ని మాట్లాడింది. దేవుడు మాట్లాడిన కొన్ని వాక్యం ఉంది. ఈ వాక్య ప్రార్థన చేసినప్పుడు నీతోని మాట్లాడిన వాక్యం ఉంది. వాక్య పరిచయం చేసినప్పుడు నీతోని మాట్లాడిన వాక్యం ఉంది. అది జరగకుండా అట్టుగా నిలబడిన శక్తి ఏముంది? ఈ రోజు ఏమవ్వాలి? అది జరిగిన ఆ యెరెమీయా 11-12 కలిపి చదవండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై యిర్మీయా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు ఆదము చెట్టు చుప్ప కనబడుచున్నదని నేను అనగా యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు ఎందుకు ఆడికి ముందుకు ఏం చూపించారు? బయానా చెట్టు దేవుడు చూపించారు. స్తోత్రం. అది చూపించిన తర్వాత దేవుడు ఏం చెప్పారు? నేను చెప్పినది ఏమవుతుంది? అది ఎందుకంటే బెదాన్ చెట్టు చూపించారు. అన్ని చెట్ల మధ్యలో బెదాన్ చెట్టు మొట్టమొదటిగా పువ్వులు వస్తాయి. అన్ని చెట్టు కంటే ఫస్ట్ బెదాన్ చెట్టు ఏమవుతుంది? అది ఫస్ట్ ఏమవుతుంది? పువ్వులు వస్తాయి. అలాగే అయితే బెదాన్ చెట్టు చూసారా? ఈ చెట్టు మొదటిగా పువ్వు అవుతుంది. అంటే నీకు నేను చెప్పినది జరుగుతుంది. ముందుకు ఒక సూచన చూపించారు. ఆ చెట్టుకి సూచన చూపించారు. ఆ చెట్టు పువ్వులు వచ్చినట్టుగా నీతో చెప్పిన వాక్యం ఉంది కదా, అది కూడా జరగదు.
యోసేపు ఫలించిన ద్రాక్షావల్లి. మీరేంటి అది అనుకున్నారు చెప్పండి. మీరేంటి అనుకున్నారు? యోసేపు ఫలించిన ద్రాక్షావల్లి. అదేంటి మీరు అనుకున్నారు? ఆయన అర్థం వేరే ఏం కాదు. స్తోత్రం. అన్ని చెట్టుకి ఒక సీజన్ ఉంది. ఏది సీజన్? మామిడి చెట్టుకి ఒక కాలం. అది కీర్తనములు 1:6. స్తోత్రం. దానికి ఇంగ్లీష్ లో సీజన్ అని రాయు, తెలుగు రాయబండి. చదవాలి. 5 నుండి చదవమ్మా. 4, 5. 1 ఏడమ్మా? ఒకసారి కూడా పై నుండి చదవండి. తన కాలం ఉందండి. అంటే నీకు ఒక కాలం ఉంది. దేవుడు నీ కోసం ప్రవర్తించడానికి ఒక సమయం ఇటీసి. దేవుడు నీ కోసం నా కోసం ప్రవర్తించడానికి ఒక సమయం ఉంది. ఆ దేవుడు మా దేవుడు, ఆ దేవుడు దేవుడుగా ఉంది కాబట్టి ఆయన ప్రవర్తించడానికి ఒక సమయం ఉందట. ఆ సమయం ఇప్పుడే. నేను వాక్యం మీద ఏం చేయాలి? స్తోత్రం 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 చెప్పండి. దేవునికి స్తోత్రం గట్టిగా అల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏం చెయ్యాలమ్మా? ఏం చెయ్యాలి? స్తోత్రం చదవమ్మా. 12వ వాక్యం. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. నేనేం చేస్తున్నాను? అదేంటి? నాకు తెలియదు, తెలుగు నీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం కలిగిన చెప్పండి చెప్పండి చెప్పండి. ఇవన్నీ అవుతున్నా నాకు తెలుసు. నేను కూడా చమటలు వస్తున్నాను. స్తోత్రం. సమయం అయింది, ముగిస్తాను. దేవునికి స్తోత్రం. అదేంటి అది జరిగిన వారికి దాని వరకు ఏం చేస్తున్నారు? ఆ ఎదురు చూస్తున్నారు. ప్రేయర్ వాచింగ్. ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ చూడండి. 21:12. 21:12. అయ్యో నేనేది చెప్పారో అందుకోసం నేనేం చేస్తున్నాను? వాచింగ్ చేస్తున్నారంట. అంటే దాని జరిగిన వరకు ప్రార్థనలు ఉంటున్నట్ట. దేవుడు అలాగే చేసి ఉంటే నీ కూడా అతని నీదు కూడా ప్రార్థన చేసి ఎరుగటే నీతో దేవుడు మాట్లాడిన వాక్యం దొరికే. ఓ యేసు నామమున విడుదల కలగటే. నీకు చెప్పిన వాక్యం నెరవేర్చిన వరకు వాచింగ్ చెయ్య. ఓ రాత్రి యేసువిన నామమున విడుదల కలగటే. యేసువిన నామమున విడుదల కలగటే. యేసువిన నామమున విడుదల కలగటే. విడుదల వాక్యం జరగటే. నీతో మాట్లాడిన జరగటే. నేను సిద్ధమాటే. ఆ వాక్య సభల చేయగలే. ఆ వాక్య ఫలించగలే. ఆ వాక్య ఒక విడుదలగా జరగగలే. ఆడియాటే. మధ్య చెప్తుంది. దేవుడు నీతో మాట్లాడిన ప్రార్థన కూర్చున్నప్పుడు మాట్లాడినది. బైబిల్ చదివినప్పుడు మాట్లాడినది. వాక్య పరిచయం చేసినప్పుడు మాట్లాడినది. అటువంటి వాక్యం ఈ రోజు అది వ్యర్థం కాదు. ఆయన నోటి నుండి వచ్చినది. ఆయనకి అబద్ధం చెప్పడానికి నడపుతున్నాడు కాదు. సొంత కలిగిన ఆయన 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 వాక్యం చెప్పినది జరుగుతాయి. అబద్ధం చెప్పడానికి ఆయన భరించడు.
ఇక్కడ సంఘం గురించి చెప్పినది దేవుడా, ఈ కుటుంబం గురించి చెప్పినది దేవుడా, ఈ సంఘం వర్తింపబడదని చెప్పినది దేవుడా, 2 భాషల ఆరాధన జరిగిన చెప్పినది అది జరిగంటే ఈ దేవుడు కాబట్టి చెప్పినదే అయిన దేవుడే చెప్పిన దేవుడు దేవుడుగా ఉన్నా కాబట్టి ఆ చెప్పినదే అనగా
రాయబడిన వాక్యములకి లోగోస్ అని చెప్తున్నా. రాయబడిన వాక్యములకి ఏం చెప్తుంది గ్రీక్ లో? లోగోస్. రాయబడిన వాక్యం లోగోస్. నీ ఏం చెప్పాలి? ఆ లోగోస్ రీమయ అంటే ఆ లోగోస్ రీమ అంటే ఆ వాక్యం శరీరధారగా మారాలి. అంటే నీకు ఇప్పుడు ఏది అవసరం అదగా మారాలి. లేదు యెహోవా అనే పదానికి నీకు ఏది అవసరమో అలాగా రీతిగా వచ్చినవాడు యెహోవా. నీకు అర్థం, నేను చెప్పిన నీకు అర్థమైందా? నీకు ఇప్పుడు అవసరం ఏంటి? ఒక సహాయకుడే కావాలంటే అటువంటి ఒక సహాయకుడుగా నీ దగ్గరకు వస్తాడు. అలాగంటే వాడే దేవుడే. అంటే దేవుడు ఆకాశ భూమి గతించిపోస్తాడు. దేవుడు వాక్యం ఏమో ఆయన చెప్పినది చేస్తాడు. నరపుత్రుడు కాదు, మనిషినైతే చెప్పినది చెయ్యను. ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పినది చేస్తాడు. అది ఈ రోజు చెప్పాలి. ఈ నీకు చెప్పిన వాక్యము నీ కుటుంబములు, నీ పిల్లల మీద, సంఘం మీద దేవుడు చెప్పిన వాగ్దానం ఉంది కదా, అది ఈ రోజు జరుగుతుంది. అది యెరెమీయాకి చెప్పండి, నా నీకు తోడుగా ఉన్నారా? చెప్పినది చేయడానికి ప్రయాణం చేస్తున్నారు. ఈ సంఘ బిడ్డల మీదకి చాలా దినముల వాక్యం విన్నారు. ఇప్పుడు వరకు అది జరగల. అవి మీదకి నీ ప్రేయర్ చేస్తున్నారు. వాచింగ్ ప్రేయర్. ఈ రోజు సంఘ బిడ్డలు 3 రోజులు దేవుడి సన్నిధిలో వాచింగ్ ప్రేయర్ చేస్తున్నారు. ప్రభా ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఈ రోజు మనతో నిన్ను మాట్లాడండి దేవుడా. ఈ మన కోసము అద్భుతం చేసిన దేవుడు కొన్ని కనుక ఈ దేవుడు దేవుడిగా ఉన్నా. ఆ దేవుడు నన్ను ఎదిగి ఉన్న దేవుడు. స్తోత్రం కలుగును. ఆ దేవుడు నన్ను విడిపించిన దేవుడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ దేవుడు నేను తోడుగా ఉన్న దేవుడు. నాలుగది నేను చెప్పినది ఆయన చెప్పినది చేయించింది. బాకీ వచ్చిన రోజు నా చెప్పండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మాతోని మా బిడ్డలతో నేను మాట్లాడిన స్తోత్రం. చెప్పిన దీన్ని చెయ్యిన దేవుడిగా ఉన్న కనుక స్తోత్రం. ఈ రోజు చెప్పిన వాక్యము మా జీవితంలో జరిపించిన స్తోత్రం. కూడి వచ్చిన సంఘటనకు దీపించిన స్తోత్రం. ఉపవాస ప్రార్థన పాల్పొందడానికి సాధ్యమైన స్తోత్రం. అద్భుతం జరిగిన స్తోత్రం. ఉపవాసంలోని బిడ్డలకు బలపరిచిన స్తోత్రం. శక్తిగా పరిచిన స్తోత్రం. ఈ ప్రార్థన ముగిసిన మునుపు విడుదల జరిగిన స్తోత్రం. అద్భుతం యేసునామములో ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియబోతున్నాను. ఈ పక్కటి వేల దేవాన్ని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో 2వ రోజు గడిపి తీరడానికి ఇచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవానికి స్తోత్రం. మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి దేవా. ఈరోజు వాక్య లేఖనాలు చెప్పినట్టుగా నువ్వు ఎల్లప్పుడూ దేవ సదాకాలం ఉన్న దేవుడు, దేవ స్వస్థపరిచిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఇమ్మానుయేలైన దేవుడు, మా తోడుగా ఉన్న దేవుడు, మమ్మల్ని పెండముగా ఉన్నప్పుడు రూపింపన్న దేవుడు. దేవా నీ వాక్యము సత్యమైనది. దేవా నీ వాక్యం అనాది అయినది. దేవ అంతము లేనిది, ప్రారంభము ముగింపు నీవే అయి ఉన్నావు. దేవా అంత గొప్ప దేవుడు మాకున్నందుకు దేవా నీకు స్తోత్రం. ఆ దేవుడు మా తోడుగా ఉన్నందున దేవా మా జీవిత పరిస్థితులన్నింటిలో కూడా గొప్ప మార్పులు జరిగి తీరుతాయి. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో గొప్ప అద్భుతాలు సూచనలు జరిగి తీరుగాక. దేవా నీవు చేసినది ఒక కంటికి కనబడలేదు, ఒక చెవిటికి వినబడలేదు, ఒక నేత్రానికి కనబడలేని దానిని చెయ్యగలిగిన దేవుడివి. పక్కటి వేళ మేము దానిని నమ్మి తీరుతున్నాం. అలాంటివి కొన్ని సంభవింపబడి తీరునుగాక. దేవ ఉపవాస ప్రార్థన కోరికకున్న జవాబులు దొరికి తీరునుగాక. 30వ తారీఖున జరుగుతున్న ఇనాగ్రేషన్ దీవించండి, ఆశీర్వదించండి. దేవ దానిని వ్యతిరేకపరచు, అడ్డుపరచు తీరుతున్న దేవ ప్రతి అంధకార శక్తులను, ప్రతి మానుషిక బలములను దేవ సాతాను కుతంత్రములు యేసు నామములో దాన్ని ఎర్రగొట్టి తీరుతున్నాం.
చర్చిని దేవ చుట్టూ దేవదూతల కంచెని వేసి ప్రార్థన చేస్తున్నాం కదా, దాని మీదకి ఏ ప్రభావము రాకుండా, ఏ రీతి కలిగినట్టు ఆటంకాలు రాకుండా, అది మనిషి కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు దేవా. దేవా కొమ్ములను ఎరగొట్టమని కోరుచున్నాం దేవా. దాని అడివేరును మోర్ల పూర్తిగా ఓడబేకండి దేవా. గొప్ప ఉజ్జీవమ సంఘములో వచ్చి తీరాలి. అనేక ఆత్మలు మాకు దయచేయండి దేవా. ఐక్యత వచ్చి తీరాలి, ఆత్మ సాన్నిధ్యత ఎగిచ్చి తీరాలి దేవా. సంఘ నిర్మాణంలో ఏ రీతి కలిగిన అప్పులు ఉండకూడదు దేవా. సహాయం దయచేయమని కోరుచున్నాం. దాని పని పూర్తి చేయడానికి కృపావాత్సల్యం దయచేయండి. దాని వెనకాల పని చేసిన ప్రతి చేతులు, ప్రతి మనసు, ప్రతి శరీరం, ప్రతి చెమట, ప్రతి రక్తం దేవా దేవుని కలిగి తీరునుగాక. సహాయం దయచేయండి. అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. రేపటి ఆరాధనలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. దీవెనలతో నింపండి దేవా. సహాయం దయచేయండి. ఇప్పుడు మేమందరం అక్కడ మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి ముందుకు వెళ్తున్నాం. దీవెనలతో నింపండి. సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవా నిరుడు అక్కడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టిగా 3 సార్లు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. వర్తమానం ఇప్పుడు 10-20 వేల అప్పు ఉంది చర్చ్ కట్టడానికి. ఇంక ఏసీ కొనాలి. తర్వాత మీటింగ్ ఉంది, ఇది 30 తారీఖు. అందరికి భోజనం పెట్టాలి. వచ్చిన దేవదాసులకి అందరికి కాணிక పెట్టాలి. అందరికి సంఘపడలే ఒత్తి చేస్తే మాత్రం అవుతుంది. అందుకని అందరు కూడా ఇంకా ఒకసారి కూడా చేయొద్దు పెడితే మనం ఆ మీటింగ్ బాగా జరిపిస్తుంది. మంచి పోగొడతారండి దేవుడి సంఘపడలో డబ్బులు కానీ స్తోత్రం. మీదకి నీ శక్తికి అందరికి సహాయం చేయాలి. దేవుడి కార్యం జరగాలి. దేవుడికి స్తోత్రము. దేవుడు అందరికి దీవించను గాక.